హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. చూసారు కదండీ మార్కెట్ ఎలా జరిగిందో, రేపు ఎలా జరగబోతుందో కూడా చూద్దాం. సో, దానికి ముందు సింపుల్‌గా 1 మినిట్ మార్కెట్ అసలు యాక్చువల్‌గా ఏం జరిగింది అండ్ రేపు ఎలా ఉండబోతుందో కూడా వెరిఫై చేద్దాం. చెప్పాను కదండీ నిన్న బ్యాంక్ నిఫ్టీ ఫస్ట్ 1 ఆర్ 2 క్యాండిల్స్ వరకు వెయిట్ చేయండి. దెన్ కన్ఫర్మేషన్ తర్వాత మీకు మార్కెట్ డిసైడ్ అయిపోద్ది. దాన్ని బట్టి మనం వ్యూకెళ్దాం అని చెప్పాను. సో, నేను ఎక్స్‌పెక్ట్ చేసిన ప్రకారంగానే టీపీ అప్ సైడ్‌లో ఇది బ్రేక్‌ఔట్ అయింది. వెనెవర్ టీపీ4 క్రాస్ అయిపోద్ది. నేనైతే ఈ కన్ఫర్మేషన్‌లోనే ఎంటర్ అయిపోయాను. ఈ రేంజ్ వరకు తీసుకున్నాను. అండ్ వన్ మోర్ థింగ్, ఈ మూవ్ మిస్ అయిపోయాను. ఎందుకు అంటే ఐ హావ్ సమ్ వర్క్. ఐ వెంట్ ఇన్ మీటింగ్. సో, జస్ట్ మిస్ అయిపోయాను. బట్ నాకు తెలుసు వెనెవర్ ఈ టీపీ4 కాంప్రమైజ్ అయితే యాంటిసిపేషన్ టు టెస్ట్ టీపీ7 ఇది అండ్ మ్యాక్స్ టు మ్యాక్స్ మార్కెట్ అనేది ఈ రేంజ్‌లోనే క్లోజ్ అయిపోవాలి. ఓకే. సో, అబోవ్ దట్ దిస్ రేంజ్ అనేది బ్రేక్‌ఔట్ అయ్యింది. మన లెవెల్స్ దాటి కూడా పోయింది. ఓకే. ఇది ఎప్పుడు పోతుందంటే వాల్యూమ్స్‌ని రన్ అయినప్పుడు, ఓవర్ వాల్యూమ్స్ రన్ అయ్యేటప్పుడు మాత్రమే ఇలా ఫ్లోట్ అవుతదండి. అప్పటిదాకా మామూలుగా అయితే రన్నే అవ్వదు. మార్కెట్ మాక్సిమం మన ఇండికేటర్‌లోనే రన్ అయిపోతది. ఈవెన్ ఇది రెసిస్టెన్స్ కిందకి కన్సిడర్ చేస్తది. ఇది బ్రేక్‌ఔట్ అయిపోయింది. దెన్ కేమ్ డౌన్ టు సపోర్ట్. మళ్ళీ అది సపోర్ట్ కిందే ఉంటది మార్కెట్. ఇవి ఏఐ లెవెల్స్ గైస్ గుర్తుపెట్టుకోండి. దీస్ ఆర్ మార్కెట్ అనేది పర్ఫెక్ట్‌గా రన్ చేస్తాయి. ఎగ్జాంపుల్ ఐ విల్ షో యూ ఆన్ దట్. నిఫ్టీ కూడా చెప్పాను. నిన్న మీకు నిఫ్టీ ఏం చెప్పాను? టీపీ4 అండ్ టీపీ5 రేంజ్ వరకు వచ్చే ఛాన్సెస్ కనబడుతున్నాయి అని చెప్పాను కదా! సో, టీపీ4 వరకు వచ్చింది. ఫస్ట్ టైమ్ మార్నింగే టచ్ చేసింది. అక్కడ కన్సాలిడేషన్ అయిపోయింది. మళ్ళీ బ్రేక్ చేయడానికి ట్రై చేసింది. బట్ బ్రేక్ అవ్వలేదు. ఆఫ్టర్‌వర్డ్స్ ఇట్స్ కేమ్ డౌన్ టు టెస్ట్. బయర్ సెల్లర్ జోన్ దగ్గర కాంప్రమైజ్ అయిపోయింది. దెన్ యాంటిసిపేషన్ టు టెస్ట్ టీపీ2. సో, దిస్ ఈస్ అవర్ పవర్ ఆఫ్ ఏఐ లెవెల్స్. ఓకే. దెన్ కేమ్ డౌన్ టు బయర్స్‌ని మెల్లగా అక్యుములేషన్ చేసుకుంటూ పైకొచ్చేసింది. ఎందుకు అంటే ఇక్కడ చూడండి. ఈ ట్రెండ్ లైన్ మనకి ఇండికేటర్ ఆఫ్ చేస్తే, ఈ ట్రెండ్ లైన్ గాని క్రాస్ చేస్తే ఇది బ్రేక్‌ఔట్ అయిపోతే, ఇది బ్రేక్ డౌన్ అయిపోయింది. సో, యాంటిసిపేషన్ టు కమ్ డౌన్ టు లెవెల్. ఒక లెవెల్ దగ్గరికి రావాలి. ఆ లెవెల్స్ అనేది మన ఏఏ లెవెల్స్‌లో పర్ఫెక్ట్‌గా మెన్షన్ చేస్తా ఉంటది. ఓకే. యెల్లో బ్యాండ్. ఓకే. మళ్ళీ అది రీటెస్ట్ పై వరకెళ్ళింది. ఓకే. సేమ్ ట్రెండ్ లైన్‌కి ఎళ్ళింది. అట్ ద సేమ్ టైమ్ మన యెల్లో బ్యాండ్ యాస్ వెల్ యాస్ ఎప్పుడు మనకు రేంజ్ మార్కెట్ ఫాలో అవుతదో, ఈ యెల్లో బ్యాండ్ కంటే టీపీ2 అనేది వెరీ వెరీ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కిందగా కనెక్ట్ అవుతది. ఇలా ఫాలో అయిన మార్కెట్‌కి టీపీ2 అనేది రెసిస్టెన్స్ కిందగా ఉంటదన్నట్టు. సో, నిఫ్టీ కూడా చెప్పినట్టే రన్నింది. ఈవెన్ విల్ షో యూ మిడ్ క్యాప్ ఆల్సో. ఓకే. సో, మిడ్ క్యాప్ చూపిస్తాను గైస్. మిడ్ క్యాప్ అయితే మీకు అసలు మైండ్ బ్లాక్ అయిపోయిద్ది చూడండి. ఎగ్జాంపుల్‌గా మిడ్ క్యాప్ ట్రెండ్ అయింది. ట్రెండింగ్ డౌన్. సీ మార్నింగే బయర్ సెల్లర్ జోన్ నుంచి రిజెక్ట్ అయిపోయింది. యాంటిసిపేషన్ టు టెస్ట్ డౌన్ టు టీపీ2. ఓకే. సో, ఆబ్వియస్లీ టీపీ2 ఈస్ వెరీ వెరీ స్ట్రాంగ్. వెన్ మార్కెట్ అనేది ట్రెండింగ్ ఉంటేనే, డౌన్ సైడ్ ట్రెండ్ ఉంటేనే యాంటిసిపేషన్ టు టెస్ట్ టీపీ3 అండ్ టీపీ4 వరకు వెళ్ళే ఛాన్స్ ఉంటది. సో, ఇక్కడ నుంచి మనకి ఇది వరకు అయిపోయింది కదా! సో, పైకెళ్తుందా లేదా అని కన్ఫర్మేషన్‌కి నెక్స్ట్ లిటిల్ బిట్ హైయర్ టైమ్ ఫ్రేమ్‌కెళ్తే 15 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లో చెక్ చేసుకుంటే మీకు ఇక్కడ చూడండి ట్రెండింగ్ క్యాండిల్స్ అనేవి డౌన్ సైడే చూయిస్తుంది. ఈవెన్ క్రాస్ ఓవర్ కూడా పడింది. ఈ క్రాస్ ఓవర్ ఏం చెప్తుందంటే మార్కెట్ ఇంకా నేను డౌన్ సైడ్‌కి వెళ్తున్నానని చెప్తుంది. సో, ఆటోమేటికల్లీ ఇట్ కేమ్ డౌన్ టు టెస్ట్ టీపీ4. సో, టార్గెట్ రీచ్ అయిపోయింది. మళ్ళీ ఇట్ కేమ్ డౌన్ టు ఇది రెసిస్టెన్స్ కదా! దెన్ ఇట్ బికమ్ ఏ స్ట్రాంగ్ సపోర్ట్ కింద ఉంది. ఓకే. యెల్లో బ్యాండ్. యెల్లో బ్యాండ్ అనేది ట్రాఫిక్ సిగ్నల్ టైప్‌గా మనం డిజైన్ చేసుకున్నాం. ఓకే. సో, మ్యాక్స్ టు మాక్సిమం మనకు ఏ ఇండెక్స్ చెప్పినా గాని మ్యాక్స్ టు మ్యాక్స్ మన ఇండెక్స్ అదే రేంజ్‌లో ప్లే చేస్తా ఉంటది. దిస్ టీపీ4 టు రిజెక్ట్ టీపీ2. ఓకే. దీస్ ఆర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లెవెల్స్ గైస్ ఆటోమేటిక్‌గా ప్లే అవుతూ ఉంటాయి. నిఫ్టీ 50, బ్యాంక్ నిఫ్టీ, ఈవెన్ ఫిన్ నిఫ్టీ. ఓకే. వాటెవర్ ఇట్ ఈస్ ఫిన్ నిఫ్టీ ఆల్సో యూ కెన్ సీ హియర్. ఫిన్ నిఫ్టీ కూడా బ్రేక్‌ఔట్ అయిపోయింది. ఈవెన్ 3 మినిట్స్ 5 టైమ్ ఫ్రేమ్‌లో చూడండి. ఫిన్ నిఫ్టీ ఆటోమేటిక్‌గా మార్నింగే సిగ్నల్ ఇచ్చేసింది. ఓకే. ఇట్స్ గేమ్ అప్ టు టెస్ట్. దట్స్ వై ఇట్స్ వెరీ వెరీ స్ట్రాంగ్ సపోర్ట్. ఓకే. సో, మార్కెట్ ఎనీవే కంప్లీట్ అయిపోయింది. సో, ఈరోజు చూసారా అసలు ఎక్సెప్ట్ ఆఫ్ బ్యాంక్ నిఫ్టీ, ఫిన్ నిఫ్టీ తప్పించి మిగతా ఇండిసెస్ ఓకే. అంటే మిడ్ క్యాప్ కానీ, ఇండెక్స్ కానీ నెగెటివ్‌లోనే ఉన్నాయి. ఓకే. సో, సెన్సెక్స్, బ్యాంక్ ఎక్స్ అంటే సేమ్ బ్యాంక్ నిఫ్టీ లాగా పర్ఫెక్ట్ అవుతాయి. అంటే 3 ఇండిసెస్ ప్లస్‌లో ఉన్నాయి. 3 ఇండిసెస్ మైనస్‌లో రన్ అయినాయి. ఓకే. సో, రేపు ఈరోజు బ్యాంక్ నిఫ్టీ కంప్లీట్ అయిపోయింది. రేపు నిఫ్టీ. సో, నిఫ్టీ లెవెల్స్ ఎలా ఉండబోతున్నాయో చూద్దామా? దెన్ కమ్ టు సినారియో. నిఫ్టీ రిస్టోర్ కనెక్షన్. సో, ఐ విల్ స్విచ్ ఆఫ్ ప్రీవియస్ సెక్షన్స్. ఓకే. బ్యాంక్ నిఫ్టీ అయిపోయింది. నిఫ్టీ ఓన్లీ నిఫ్టీ చెప్తాను. ఓకే. ఇఫ్ యూ వాంట్ అదర్ థింగ్స్ ఆల్సో ఐ విల్ లెట్ యూ నో. ఓకే. నిఫ్టీ ఫస్ట్ లిటిల్ బిట్ హైయర్ టైమ్ ఫ్రేమ్‌లో చూస్ చేస్తాం. ప్లస్ ఇది క్లోజ్ చేద్దాం. ఓకే. సో, మార్కెట్ ఏం చెప్తుంది మీకు? ఓకే. సో, మార్కెట్ అనేది టీపీ3 అనేది వెరీ స్ట్రాంగ్ రెసిస్టెన్స్‌గా బ్రేక్‌ఔట్ చేయలేకపోతుంది. ఓకే. వీక్లీ సినారియోలో. అండ్ బయర్ సెల్లర్స్ ఎక్కడ ఉన్నారు? ఈ రేంజ్‌లో ఉంది. పోల్
ఫామ్ చేసింది, ఇది ఫ్లాగ్ ఫామ్ చేసింది. పోల్ అండ్ ఫ్లాగ్ ఫార్మేషన్‌లో ఉంది. సో, రేపటి యొక్క రెసిస్టెన్స్ అనేది 25,500 అనేది వెరీ, వెరీ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కిందకి రౌండ్ ఫిగర్ లెవెల్ యాస్ వెల్ యాస్ టీవీ3 యొక్క హైయర్ బ్యాండ్ స్ట్రాంగ్ రెసిస్టెన్స్. ఈవెన్ ఈరోజు ఒక హై, ఒక లో క్రియేట్ చేసింది కదా! మాక్స్ టు మాక్సిమం మార్కెట్ ఇదే రేంజ్‌లో ఎక్స్‌పైరీ ఎక్కువ శాతం కవర్ చేయడానికి ట్రై చేస్తదండి. ఎక్కువ శాతం ఇదే రేంజ్‌లో కవర్ చేయడానికి ట్రై చేస్తది. దాన్ని మనం 15 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లో చూద్దాం. సీ. ఓకే. దిస్ ఈస్ టుడే లెవెల్స్. ఓకే. సో, ఐ విల్ స్విచ్ ఆన్ ఇట్. టుమారో లెవెల్స్. ఏఐ లెవెల్స్. డెరివేటివ్ డెల్టా ఏఐ లెవెల్స్. ఓకే. జస్ట్ స్విచ్ ఆన్ చేశాను. సీ మీకేం కనబడుతుంది మార్కెట్‌లో? ఈ లెవెల్స్. ఓకే. రేపటి లెవెల్స్‌కి చూస్తే వైడ్ ఉన్నాయి చూసారా? ఈ రోజుతో కంపేర్ చేస్తే వైడ్‌గా ఉన్నాయి. సో, ఆబ్వియస్లీ నేను చెప్పిందే జరగబోతుంది రేపు మార్కెట్‌లో. TP3 ఈస్ ద వెరీ, వెరీ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అండ్ TP0 ఈస్ ద వెరీ, వెరీ స్ట్రాంగ్ సపోర్ట్. మార్కెట్ విల్ బి ప్లే ఇన్ బిట్వీన్ 25,000 టు ఈ లో రేంజ్ అంటే 285 రేంజ్ నుంచి మార్కెట్ అనేది 25,500 రేంజ్ వరకు మాత్రమే ఇన్ బిట్వీన్ రేంజ్‌లోనే క్లోజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. ఓకే. బట్ ట్రెండ్ లైన్ యాస్ వెల్ యాస్ మన డైనమిక్ సపోర్ట్ లైన్ ఏం చెప్తుందంటే మార్కెట్ కింది వైపే వెళ్తుంది అని చెప్తుంది. ఓకే. అది కూడా నేను చూపిస్తాను. జస్ట్ ఐ స్విచ్డ్ ఆఫ్ టుడే లెవెల్స్. ఓన్లీ ఈ లెవెల్స్ విత్ రెస్పెక్ట్ ఆఫ్ మన ట్రెండ్ లైన్. ఓకే. సో, బయ్యర్ సెల్లర్ జోన్ అనేది ఇక్కడుంది. సో, ఆబ్వియస్లీ సెల్లర్స్ అనేవాళ్ళు చాలా స్ట్రాంగ్‌గా రిజెక్ట్ చేశారు. దీస్ ఆర్ బయ్యర్స్ ఆర్ సెల్లర్స్ జోన్. సో, TP2 ఈస్ ద రెసిస్టెన్స్. ఓకే. టుమారో TP3 ఈస్ అ వెరీ, వెరీ స్ట్రాంగ్ రెసిస్టెన్స్. ఈ హై బ్రేక్‌ఔట్ అయితే మాత్రమే హై కూడా బ్రేక్‌ఔట్ నేను కన్సిడర్ చేయను. ఓకే. స్టాప్ లాస్ హింట్ చేయడానికి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో, 25,506 ఆర్ 510 వరకు నేను కన్సిడర్ చేస్తాను. దిస్ TP3 బ్యాండ్ వరకు నేను కన్సిడర్ చేస్తాను. ఓకే. సో, ఇది గాని కంటిన్యూయస్‌గా ఇది ఫాలో అవుతుంటే దీని యాంటిసిపేషన్ టు టెస్ట్ TP1 వరకు వెళ్ళే ఛాన్స్ కనబడుతుంది. 1 అండ్ TP2 వరకు వెళ్ళే ఛాన్సెస్. అయితే ట్రెండ్ అవుతే మాత్రం డౌన్ సైడ్ TP2 ఎక్స్‌పెక్ట్ చేస్తాను. బట్ లెవెల్స్ కంపేర్ టు ద నిన్నటితో కంపేర్ చేస్తే ఈరోజు లెవెల్స్ కొంచెం వైడ్‌గా ఉన్నాయి కాబట్టి ఓకే. దిస్ ఈస్ ద సపోర్ట్. దిస్ ఈస్ వెరీ, వెరీ స్ట్రాంగ్ సపోర్ట్ కిందకి నేను కన్సిడర్ చేస్తానండి. ఓకే. దిస్ ఈస్ ద రెసిస్టెన్స్. దిస్ ఈస్ ద వెరీ, వెరీ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కిందకి కన్సిడర్ చేస్తాను. ఓకే. ఎందుకు అంటే సినారియో డైలీ రెసిస్టెన్స్ అండ్ ఒక్కోసారి ఏమో TP5 స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అవుతది. ఒక్కోసారి TP4 స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అవుతది. బట్ ఎలా అవుతుంది అనేది కూడా ఇంపాక్ట్ కావాలి కదా మనకు. సో, దాన్ని బట్టి ప్రీవియస్ డే అనాలిసిస్ బట్టి విత్ రెస్పెక్ట్ ఆఫ్ ట్రెండ్ లైన్ అండ్ డైనమిక్ సపోర్ట్ లైన్ బట్టి మనము డెసిషన్ తీసుకుంటాం. ఓకే. సో, దీస్ లెవెల్స్ ఆర్ వెరీ, వెరీ బ్యూటీ లెవెల్స్. ఇట్ విల్ వర్క్ 100% పక్కా గైస్. సో, యూ వాంట్ సీ దిస్? నేను మీకు ఆప్షన్స్ కూడా చెప్పాను కదా! ఆ ఆప్షన్స్ యొక్క డేటా కూడా మీరు చూడాలనుకుంటే ఈరోజు మీకు దాని యొక్క డేటా కూడా చూపిస్తాను. సో, బ్యాంక్ నిఫ్టీ నేను మీకు చెప్పాను కదా! సో, బ్యాంక్ నిఫ్టీ 52,800 కాల్ చూడండి ఎంత రేంజ్ వరకు వెళ్ళిపోయిందో. సీ ఐ విల్ స్విచ్ ఆఫ్ ఇట్. టుమారో ప్రీమియం పిక్స్ ఈరోజు పెడతాను మీకు చూడండి. TP5, 6, 7 ఈ రేంజ్ వరకు వచ్చింది. 100 రేంజ్ వరకు వచ్చిందండి. సో, 52,800 క్రాస్ అయిపోయింది కాబట్టి మార్కెట్ ఈ రేంజ్ వరకు వెళ్ళింది. అదర్వైజ్ ఇట్ విల్ నాట్ గో దట్ మచ్ రేంజ్. TP7 ఈ రేంజ్‌లోనే ఉందండి. 100 రేంజ్‌లోనే ఉంది. ఓకే. సో, ఈవెన్ 53,000 కూడా మీకు తీసుకుంటే ఆబ్వియస్లీ ఈ హై లెవెల్స్ ఎందుకు ప్లాట్ అవ్వలేదంటే మార్కెట్ ఎప్పుడు TP4 కంటే రిజెక్ట్ అవుతే TP4 కంటే కిందికి వస్తే ఈ లెవెల్స్ ఆటోమేటిక్‌గా స్విచ్ ఆఫ్ అయిపోతాయి. ఎందుకంటే మనకు మార్కెట్‌లో ఇంకా పైకెళ్తుంది అని అనుకుంటాం. బట్ ఎళ్ళదండి. యాక్చువల్‌గా రియాలిటీలో అయితే ఎళ్ళదు. సో, దీస్ ఆర్ లెవెల్స్. పర్ఫెక్ట్‌లీ లెవెల్స్. సీ ఇఫ్ యూ ఆర్ ఆప్షన్ సెల్లర్ ఆల్సో యూ కెన్ సిట్ అండ్ హైయర్ రేంజ్‌లో సెల్ చేసుకొని కూర్చోవచ్చు హ్యాపీలీ. యూ విల్ గెట్ దిస్ డికీ ఆల్సో. ఓకే. సో, అదే పుట్ కూడా చూడండి గైస్. పుట్ కూడా మీకు హ్యాపీగా కనబడతది ట్రేడింగ్. సీ దిస్ ఇస్ ద మాక్స్ టు మాక్సిమం TP5 వరకే రావాలి. ఇది ఓవర్ క్రాస్ అయింది కాబట్టి ఈవెన్ ఇట్ ఈస్ యాంటిసిపేషన్ టు టెస్ట్ TP5. బట్ వెన్ ఎవర్ కమ్ టు ఈ సపోర్ట్ అనే బ్రేక్అవుట్ అయింది కాబట్టి దెన్ ఇట్ బికమ్ ఏ రెసిస్టెన్స్. ఇట్ రెసిస్టెన్స్ వరకు వచ్చి ఆగిపోయింది. చూసారా? ఇది పైకెళ్ళలేదు. ఓకే. బయ్యర్ సెల్లింగ్ జోన్ నుంచి రిజెక్ట్ అయిపోయింది. సో, దిస్ ఇస్ ద పవర్ ఆఫ్ AI లెవెల్స్ విత్ రెస్పెక్ట్ ఆఫ్ డెల్టా ఆల్సో. సీ ఇఫ్ యూ వాంట్ సీ ఇన్ 1 మినిట్ 5 మినిట్స్ ఆల్సో ఇట్స్ బ్యూటీ. ద బ్యూటీ లెవెల్ ఇట్ ఈస్ వర్కింగ్. సీ హౌ ఇట్ ఈస్ బ్యూటీ. దిస్ ఇస్ వాలటైల్ బట్ ఇట్ షోయింగ్ యాజ్ ఎ ట్రెండ్ లైన్. ఇటు పైకి వచ్చినప్పుడల్లా నేను రిజెక్ట్ చేస్తూ ఉంటాను. అంటే నేను సెల్ చేసుకుంటూ ఉంటాను. ఓకే. సో, ఆబ్వియస్లీ ఇది కమ్ డౌన్ టు టెస్ట్. బట్ దీనికి ఎప్పుడు కిందికి వెళ్ళిందో ఆటోమేటికల్‌గా మార్కెట్ ట్రెండ్ లైన్ డౌన్ సైడ్ ఉంది అంటే మార్కెట్ డౌన్ సైడ్‌కి వెళ్తుందని. ఓకే.
ఎప్పుడు ఇలా కన్సల్టేషన్ అయింది ఆర్ పైకెళ్తుంది అని కన్ఫర్మేషన్ వచ్చినప్పుడు 1 ఆర్ 2 క్యాండిల్స్ వచ్చినప్పుడు మాత్రమే పైకెళ్ళే ఛాన్సెస్ ఎక్కువగా కనబడతా ఉంటాయి. ఆ టైంలో నేను 1 మినిట్ టైమ్ ఫ్రేమ్‌లో ఎక్కువగా అనాలిసిస్ చేస్తా ఉంటాను. సీ గైస్ సీ హౌ ద బ్యూటీ. సీ రీటెస్ట్ ఇట్ వెంట్ అప్ టు టెస్ట్ TP5. దట్స్ ద పవర్ ఆఫ్ అవర్ ఏఐ లెవెల్స్. సీ మీకు నిజంగా నచ్చితే నాకు ఏఐ లెవెల్స్ ప్లీజ్ ఒక లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఈ రియల్లీ వీడియో వర్త్ అనిపిస్తే ప్లీజ్ ఒక లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సో కమ్ టు దట్ నిఫ్టీ సినారియోకి వద్దాం. నిఫ్టీలో ఓఐ డేటా ఎలా ఉంది అని అనుకుంటా ఉంటారుగా. మనం ఇక్కడ ఓఐ డేటా చూడము, ఏమి చూడము. మనం ఓన్లీ చూసేది మాత్రం ఓన్లీ ఇండెక్స్ విత్ రెస్పెక్ట్ ఆఫ్ ఆప్షన్స్ ఎలా రన్ అవుతున్నాయి అనేది. మన కోడ్ మాత్రం ఏఐ లెవెల్స్ పర్ఫెక్ట్గా రన్ అవుతూ ఉంటాయి. ఓకే, సో రేపు ఏమనుకున్నాం, 25,000 కాల్ అనేది పుట్ అనేది వెరీ వెరీ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ఉంది అని అనుకుంటాం. సో 25,000 పుట్టు మీరు ఏ ప్రైస్లో తీసుకోవాలనుకుంటున్నారో కూడా నేను చెప్తాను వినండి. సో 25,000 పుట్ అనేది 25 రూపీస్లో ఉంది. ఓకే, సో 25 రూపీస్లో ఉంది. సో 25,500 పుట్ 500 పుట్టు 197 రేంజ్లో ఉంది. సో దిస్ ఈస్ ద బయ్యర్ సెల్లర్ జోన్. ఇది బ్రేక్ అవ్వలేకపోయింది. ఒకసారి జస్ట్ బ్రేక్ చేసి TP5 వరకు వెళ్ళింది, దాన్ ఇమీడియట్లీ రిజెక్టెడ్. ఓకే, దట్ ఈస్ ద పవర్ ఆఫ్ బయ్యర్ సెల్లర్ జోన్ బ్యాండ్ విత్ రెస్పెక్ట్ ఆఫ్ TP4. ఓకే, సో కమ్ టు దట్ టుమారో ప్రీమియం పిక్స్ మనం చెప్దాం. ఓకే, జస్ట్ ఐఎమ్ స్విచ్చింగ్ ఆఫ్ దిస్. ఓకే, ఈ రోజుతో కంపేర్ చేస్తే రేపటి లెవెల్స్ బ్రాడ్గా ఉన్నాయి. సో ఆబ్వియస్లీ మార్కెట్ ఫాలో అవుతే మీ టార్గెట్ పాయింట్స్ ఎంత? ఓకే, 25,500 పుట్ గుర్తుపెట్టుకోండి గైస్. డిస్క్లైమర్ గైస్, ఈ లెవెల్స్ నేను ఓన్లీ స్టాప్ లాస్ అండ్ టార్గెట్ ఎంట్రీ కోసమే నేను డిఫైన్ చేసుకున్నాను. ఓకే, యూ వాంట్ ఫాలో ఇట్, అదర్వైజ్ నో ప్రాబ్లం. ఓకే, సో ఇక్కడ బయర్ జోన్ సెల్లర్ జోన్ ఫామ్ చేసింది. ఆబ్వియస్లీ 144 అనేది సపోర్ట్ కిందకి తీసుకుంటాను బయర్స్కి. ఈవెన్ ఇట్ ఈస్ కమ్ డౌన్ టు హియర్ 100 రేంజ్లో వరకు అయితే పర్ఫెక్ట్గా ఉందండి. సో దీనికి మన ఏ లెవెల్స్లో ఇది స్టాటిక్ లెవెల్స్. ఓకే, ద టార్గెట్ ఈస్ ఇట్ విల్ గోస్ టు అప్ టు 330 రేంజ్ వరకు వెళ్ళే ఛాన్స్ ఉంది. ఫస్ట్ టార్గెట్ ఈస్ 270, దెన్ నెక్స్ట్ టార్గెట్ ఈస్ 330. ఇంతవరకు వెళ్తుందా లేదా అనేది స్టాటిక్. దీంతో పాటు మనం డైనమికల్గా కూడా చూద్దాం. ఓకే, దిస్ ఇస్ స్టాటిక్ లెవెల్స్, దిస్ ఇస్ ద డైనమిక్ లెవెల్స్. ఈ డైనమిక్ లెవెల్స్ ఈచ్ అండ్ ఎవ్రీ మినిట్ డిపెండ్స్ అపాన్ ద డేటాని బట్టి చేంజ్ అవుతూనే ఉంటుంది గైస్, గుర్తుపెట్టుకోండి. సో ఐ విల్ పుట్ హియర్. నౌ యూ విల్ నో ఇట్. వేర్ ఈజ్ యువర్ ఎంట్రీ పాయింట్ ఎగ్జాక్ట్లీ? ఓకే, so your entry point should be 135 to 140, or you can enter it 100 to 105 to 108. Okay, you want to take the risk here. ఇక్కడ పాసిబిలిటీ ఉంది, అండ్ దిస్ ఇస్ ద సెకండ్ రిస్క్ 84 to 90 రేంజ్లో. ఈ రేంజ్లో కానీ ఎంట్రీ అయితే మీకు మార్కెట్ మార్నింగ్ ఫస్ట్ అప్ కొడితే, ఎగ్జాంపుల్ ప్రజెంట్ అయితే డౌన్ సీనియర్ కనబడుతుంది 361. సో ఆబ్వియస్లీ ఇది అప్లోనే ఓపెన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా కనబడుతున్నాయి గైస్, గుర్తుపెట్టుకోండి. అప్లోనే ఓపెన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా కనబడుతున్నాయి. సో ఇది వెళ్తే రేపు మార్కెట్ టార్గెట్ యొక్క రేంజ్ 450 రేంజ్ వరకు వెళ్ళే ఛాన్స్ కనబడతా ఉంది. దానికి ముందు TP6 దగ్గరే TP5 రివార్డ్ 6 క్యాలిక్యులేట్ అయింది కాబట్టి ఐ కన్సిడర్ యాజ్ 370 రేంజ్ టు 400 రేంజ్ వరకు వెళ్ళే ఛాన్స్ కనబడుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఎంటైర్ డే. ఓకే, దట్ ఇంపల్స్ మూవ్ కూడా వచ్చేయచ్చు. ఓకే, గుర్తుపెట్టుకోండి. సారీ గైస్, డిస్క్లైమర్, ఈ లెవెల్స్ రికమెండెడ్ నేను చేయట్లేదు. ఇఫ్ యూ వాంట్ యూజ్ ఇట్, యూ కెన్ యూజ్ ఇట్. ఓకే, దీస్ లెవెల్స్ ఆర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ ఆన్ డెల్టా విత్ రెస్పెక్ట్ ఆఫ్ టైమ్. వీ గాట్ ఇట్. ఓకే, సరే సార్, మీరు మార్కెట్ పడుతుంది అంటున్నారు కదా. సో ఎంతవరకు పడితే మీకు ఎంత ప్రాఫిట్, ఇది ఎలా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అని అనుకుందాం. ఎస్, పడుతుంది అని అనుకుంటున్నాం కాబట్టి సో 250 to 25,200 పుట్ చూద్దాం. ఓకే, సో పుట్ చూస్తే ఇది మీకు ఏం కనబడుతుంది? సో TP2 is the strong support. Okay, your entry point should be 16 to 20 range. Okay, రేపు మార్కెట్ గ్యాప్ డౌన్ అవుతుంది కాబట్టి ప్రజెంట్ ఉన్న సినారియో ప్రకారంగా అయితే ఈ రేంజ్లో ఓపెన్ అయ్యే ఛాన్సెస్ కనబడుతున్నాయి. బట్ సపోర్ట్ అనేది బయర్ రెసిస్టెన్స్, బయర్ జోన్, బయర్ సెల్లర్ జోన్ యాజ్ వెల్ యాజ్ దిస్ జోన్ కిందకి నేను కన్సిడర్ చేస్తున్నాను. ఓకే, ఇవన్నీ దొరికితే ఈ రేంజ్లో తీసుకోండి. ఓకే, యువర్ టార్గెట్ షుడ్ బి లైక్ 72 నిన్నటి హై, దానికి మించి. ఓకే, ఐ ఎక్స్పెక్టెడ్ యాజ్ ఎ రివార్డ్ 4. ఓకే, 120 రేంజ్ వరకు అయితే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను గైస్. ఓకే, దిస్ 120 రేంజ్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తాను. ఈవెన్ పాసిబుల్ టు టచ్ రివార్డ్ 5 ఆల్సో. ఓకే, these are dynamic levels depends upon the time base with respect to delta. It will be change very very fast. It will data will be change. Okay, so
దిస్ ఇస్ ద లెవెల్. ఇఫ్ యూ ఆర్ ఆప్షన్ సెల్లర్, సార్ ఆప్షన్ సెల్లర్కి ఏంటి అని అంటే సింపుల్, కాల్ తీసుకోండి. సి కాల్ ఎలా సార్ చెప్తున్నారు? ఎస్, సింపుల్. సి మార్కెట్ అనేది ఫాల్ అయింది అండ్ అప్ తీసుకుంది. దెన్ మార్కెట్ ఎంతవరకు వెళ్ళే ఛాన్స్ ఉంది? మార్కెట్ అయితే ప్రజెంట్ అయితే సినారియో చూపిస్తున్న ప్రకారం డౌన్కి వెళ్తుంది. సో ఎంతవరకు డౌన్కి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయంటే 113 వరకు వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయండి. 113 రేంజ్ వరకు వెళ్ళే ఛాన్స్ ఉంది. బికాస్ దిస్ ఇస్ దట్ సపోర్ట్. ప్రజెంట్ ఉన్న సినారియో ప్రకారంగా చూస్తే, ఓకే, సో ప్రజెంట్ ఉన్న సినారియో ప్రకారంగా చూస్తే, ఓకే, జస్ట్ హియర్ అండ్ హియర్, సారీ, దిస్ హై అండ్ లో. ఎస్, ఇఫ్ యూ సీ హియర్ గైస్, రేపటికి పర్ఫెక్ట్గా సింక్రనైజ్ అయిపోయింది. TP2 ఈజ్ ద వెరీ వెరీ స్ట్రాంగెస్ట్ సపోర్ట్ పాయింట్ అండ్ TP1 ఈజ్ ద స్ట్రాంగెస్ట్ సపోర్ట్ పాయింట్ కిందకి పర్ఫెక్ట్గా సింక్రనైజ్ అయిపోయింది. ఓకే, దీస్ లెవెల్స్ ఆర్ డిఫరెంట్. గుర్తుపెట్టుకోండి గైస్, ఇవి స్టాటిక్ లెవెల్స్, ఇవి 80% వరకు యాక్యురసీ ఉంది. బట్ డైనమిక్ లెవెల్స్ అయితే మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇట్ విల్ వర్క్. ఓకే, మోర్ దెన్ 90% అండి ఇదైతే స్టాటిక్ లెవెల్స్. ఎప్పుడు డెల్టా అనేది డెరివేటివ్ మారుతూ ఉంటుంది కాబట్టి మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఇట్ విల్ వర్క్. సో ఆబ్వియస్లీ ఇట్ సూపర్గా వర్క్ అవుతున్నాయండి. ఓకే, సో గుర్తుపెట్టుకోండి, ఇఫ్ యూఆర్ ఆప్షన్ బయ్యర్, ఓకే, ఆర్ ఆప్షన్ సెల్లర్, ఈ రేంజ్లో కానీ దొరికితే తీసుకోండి. ఈ బయ్యర్ సెల్లర్ జోన్ రేపటికి ఈ రెసిస్టెన్స్ అనేది TP2 అనేది వెరీ వెరీ స్ట్రాంగ్ రెసిస్టెన్స్. ఇట్ బికమ్ ఏ 0 కూడా అయ్యే ఛాన్స్ ఉంది. 82 సెల్లర్ ఇక్కడ తీసుకోవచ్చు, ఆర్ ఈ రేంజ్ వరకు వెళ్ళే ఛాన్సెస్ కూడా ఉన్నాయండి. ఈ రేంజ్ నుంచి ఈ రేంజ్ వరకు సెల్ చేసుకునే పాసిబిలిటీస్ రేపు ఎక్కువగా కనబడతా ఉన్నాయి. ఓకే, ఇఫ్ యూఆర్ డీప్ మనీ, ఎంత మనీ సెల్ చేసుకుంటా అంటే 25,000 కాల్ ఇస్తున్నా మీకు. ఓకే, డిస్క్లైమర్ గాస్, నేనేమి ఇవ్వట్లేదు, యాక్చువల్గా చెబుతున్నాను. దట్స్ ఇట్. ఓకే, సో రేపు ఈ లెవెల్ TP2 ఈజ్ ద స్ట్రాంగెస్ట్ రెసిస్టెన్స్. ఓకే, ఫర్ దట్ ఈ కాల్కి, అండ్ దిస్ ఈస్ ద వెరీ 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 స్ట్రాంగ్ రెసిస్టెన్స్. ఓకే, సో మార్కెట్ పడితే ఇది ఈ కాల్ని సెల్ చేసుకున్న వాళ్ళు కానీ కూర్చుంటే ఆబ్వియస్లీ ఇట్ విల్ కమ్ డౌన్ టు టెస్ట్ 250 రేంజ్ వరకు వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా కనబడుతున్నాయి. 250 to 246 to 250 రేంజ్ వరకు, రిస్క్ రేంజ్ ఫ్యాక్టర్ వరకు వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా కనబడుతున్నాయి. ఓకే, సో హోప్ గైస్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, సో యాజ్ వెల్ యాజ్ కామెంట్ కూడా చేయండి ఎలా ఉంది మన ఇండికేటర్ అనేది. ఇన్ కేస్ ఆఫ్ ఇంకా ఏమైనా కావాలనుకుంటే చెప్పండి, ఐ విల్ పుట్ యాజ్ ఎ పాజిటివ్ ఫీడ్బ్యాక్, దెన్ వీ విల్ డూ యాజ్ ఎ గుడ్ రిజల్ట్స్ కిందకి ప్లాట్ వచ్చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ గైస్, బాయ్.